వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. మొట్టమొదటి నుండి మనం గమనించుకుంటూ వస్తే భూమిపై మరి నరుల చెడుతనము విస్తరించినప్పుడు మనకి తెలుసు, మరి గొప్ప వర్షం వచ్చింది, గొప్ప వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఎవరు మరి గొప్ప వర్షం వచ్చింది, గొప్ప వరద వచ్చింది, మరి తుఫాన్ వచ్చింది. మరి దాని వలన మనకు తెలుసు, మరి నోహుతో పాటు ఇప్పుడే వాక్యం చదువుకున్న ఓడలో ఉన్నవారు తప్ప సకల జీవులు సమస్త నరులు చచ్చిపోయారని మనం చదువుకున్నాం. అంటే మన యోబు గ్రంథంలో కూడా సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు, నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని తమ సరిహద్దులు మేరకుండానట్లు ఆయన సముద్రానికి పులిమేరలు కూడా వేశాడు. అయితే మరి నోహ కాలంలో మొత్తం అది ఆది కాండంలో 6వ అధ్యాయంలో నరుల చెడుతనం చూసి దేవుడు మరి ఈ యొక్క ఓడం చేయమని నోహుకి చెప్తాడు. ఎందుకంటే ఆ కాలంలో మానవులు, మనుషులు, ఈ భూలోక మనుషులు, పరలోక దూతలు అక్రమ సంబంధాలు కలిగి నెఫీలీలు పుట్టి వాళ్ళు మరి ఎంతో ఎన్నో అడుగులు పొడుగు అలాంటి మనుషులు ఉన్నారు. అలాంటి మనుషులతో ఈ సృష్టిని, ఈ భూమిని నింపటం దేవుడికి ఇష్టం లేదు. అందుకని అప్పటి ప్రజల్లో చూసినప్పుడు నోహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. అప్పుడు ఆ నోహు ద్వారానే, అంటే భార్య, బిడ్డ, పిల్లలు, క్రమమైన సంతానం, ఆ మిగతా వాళ్ళంతా అక్రమ సంతానం అనమాట, ఆ నెఫీలీలు పుట్టడం. అందుకని ఆ భూమి మీద అలాంటి వాళ్ళ ద్వారా భూమిని నింపటం దేవుడికి ఇష్టం లేక ఆ టైంలో అసలు అప్పుడు వర్షం అనే తెలియదంట. అసలు ఆ టైంలో వర్షం తెలియదు, భూమి మీద వేడికి ఆవిరి లేచేదంట, అట్లా ఆవిరి ద్వారా తడిచేదంట భూమి, అంతేగాని వర్షం లేదు. కానీ ఆ టైంలో మరి నోహుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ఓడను చేయించి జలప్రళయం తెచ్చి ఆ జలప్రళయం ద్వారా సమస్త సృష్టిని, జీవరాశులు అన్నిటినీ నాశనం చేసి నోహు ఫ్యామిలీనే మళ్ళీ తిరిగి సృష్టి ఆరంభానికి పెట్టాడు. అయితే మనుషులు దేవుని భయం విడిచి తమ ఇష్టానుసారంగా జీవించినప్పుడు, తమ మార్గాలు చెడగొట్టుకున్నప్పుడు దేవుడు జలములను వాడి ఆనాటి పాపులందరినీ కూడా తుడిచేసేసాడు. మరి అవును కదా, ఆయన గద్దింపగా మరి ఆకాశం, విశాల స్తంభాలు, విస్మయం ఉంది, అదుర్తి అని వాక్యం ఉంది. తన బలము వలన ఆయన సముద్రమును రేపునని కూడా యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం. అయితే సముద్రము పొంగకుండా చేసేవాడు ఎవరు? ఆయనే అని ఇప్పుడు మనం చదువుకున్నాం. సముద్రము రేపగలిగిన వాడెవరు? ఆయనే. సముద్రములు దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినా అవి ప్రబలలేక, ఎంత ఘోషించినా దాన్ని దాటలేకుండేటట్లు మరి నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించి నియమించినటువంటి నాకు మీరు భయపడరా అని దేవుడు అడుగుతున్నాడు మరి ఇర్మియా గ్రంథంలో. అయితే నా సన్నిధిని వణకరా అంటున్నాడు. అంటే అదే దేవుని వాక్కు. మరి ఈ జనులందరూ తిరుగుబాటును, ద్రోహాన్ని చేసే మనసు గలవారు, వాళ్ళు తిరుగుబాటు చేస్తూ తొలగిపోతున్నారు. అప్పుడు వాళ్ళని రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందామని మరి ఇర్మియా ప్రవక్త ఆహ్వానిస్తాడు, వాళ్ళని పిలుస్తాడు. రండి, మన దేవుడైన 5వ అధ్యాయం 22 నుండి మనం చూసుకుంటే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22 నుండి చూస్తే, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయనే తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని దాని కాలాల్లో కురిపిస్తాడు కదా, నిర్ణయించబడిన కోతకాలపు వారాల్ని ఆయన మనకు రప్పిస్తాడు కదా అని తమ మనసుల్లో అనుకోకుండా, మీ దోషాలు వాటి క్రమమును తప్పించే గనక మీకు మేలు కలుగుకుండుట మీ పాపములే కారణము అని వాక్యం ఇర్మియా ప్రవక్త ద్వారా మరి వాక్యం చెప్పబడుతుంది. ఏంటి కారణం? మీకు అయినా మాకైనా అందరికి, నాకైనా మేలు కలగకుండాటకు ఇది ఏం కారణం? మన పాపాలే కారణం అని బైబిల్ వాక్యం 5వ అధ్యాయం 22 నుండి మనం చదువుకుంటే, ఇప్పటికీ కూడా తుఫానుల వల్ల అక్కడక్కడ మనుషులు మరణిస్తూనే ఉన్నారు. మనకు తెలుసు, ఏదో ప్రాంతంలో వస్తూనే ఉన్నాయి. అయితే ఆది కాండం 19:24 చూస్తే, లోతు దినాల్లో సొదొమ గొమొర్రాల పాపము
భారమైనందున ఆకాశం నుండి అక్కడేమో అప్పుడే జలప్రళయము, తర్వాత అగ్ని గంధకాలు కురిసి ఆ పట్టణ ప్రదేశం అంతా కాలిపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పటికి కూడా అప్పుడు జరిగిన మరి ఆ వరద అంటే జలప్రళయం ఇప్పుడు వస్తానే ఉంది. అప్పుడు ఇప్పటికీ కూడా ఆయా స్థలాలు అగ్ని పర్వతాలు పేలిపోయి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. మనం కూడా వింటానే ఉంటాం, అక్కడక్కడ అగ్ని లావాలాగా మండుతుందని చెప్పటం ఇవన్నీ మనం వింటానే ఉంటాం. అయితే రూతు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25లో చూస్తే ఆ న్యాయాధిపతులు రాజ్యం ఏలిన కాలంలో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడంలో దేశంలో ఏమొచ్చినప్పుడు కరువు వచ్చింది. మనం రూతు 1:1 చూసినా కూడా ఈ విషయం ఉంటది, కరువు వచ్చింది మోయాబు దేశంలో. అందుకే ఆ బెత్లెహేములో మోయాబుకి వెళ్ళారని రూతు వాళ్ళు అత్త నయోమి వాళ్ళు ఉంటది. అయితే నేటికి కూడా జీవదాత అయిన క్రీస్తును వదిలి జనులు విచ్చలవిడిగా జీవిస్తున్నందున మరి అక్కడక్కడ కరువులు వస్తున్నాయి. ప్రజలు దేవుని మీద, దేవుడు నియమించిన మరి నాయకుల మీద తిరుగుబడినప్పుడు మరి వాక్యం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32లో భూమి నెరవిడిచి వారిని మిరింగివేసినని ఉంటది. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ తిరుగుబాటు ప్రజలు ఉన్నారు, తిరుగుబాటు స్థలాలు ఉన్నాయి. మరి తిరుగుబాటు స్థలాల్లో భూకంపాలు గురవుతూనే ఉన్నాయండి. భూకంపాలు తిరుగుబాటు చోటేమో భూకంపాలు వస్తున్నాయి. మరి పాప భారమైనందున ఆకాశం నుండి అగ్ని గంధకాలు ఇప్పుడు పర్వతాలు పేలుతున్నాయి. అప్పుడు దేవుడు మరి ఇలాంటి పాపం చూసి జలప్రళయం తెచ్చి ఇప్పుడు కూడా చాలా చోట్ల జలప్రళయాలు వస్తూనే ఉన్నాయి. అయితే మనం గ్రహించుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఇవన్నీ వస్తాయి అని కంగారు పడేది ఏం లేదు. మనము అప్పటి నుండి ఇప్పటి వరకు తిరుగుబాటు స్థలాలు భూకంపాలు గురవుతూనే ఉన్నాయి. అయితే అంత్య దినాల్లో అక్రమం విస్తరిస్తుందని మనకు వాక్యం తెలుసు. దాని పర్యవసానంగానే ఈ వరదలు వస్తాయి, కరువులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, భూకంపాలు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అత్యధికంగా కలుగుతాయని మన ప్రభువే చెప్పాడు. కనుక ఇవి సంభవిస్తున్నప్పుడు మనం విశ్వాసులుగా, రక్షింపబడిన వాళ్ళంగా, ప్రభు చేత విమోచింపబడిన వాళ్ళంగా, ప్రభు బిడ్డలుగా, ఆయన కొరకు సంఘ వధువుగా సిద్ధపడుతున్నటువంటి వారంగా మనందరము ఈ తుఫానులు, భూకంపాలు, వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలు అత్యధికంగా కలుగుతాయని ప్రభు చెప్పాడు గనక ఇవి సంభవిస్తున్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని గుర్తించి మనం మరింత జాగ్రత్త పడి ప్రభు రాజ్య వారసులం అవటానికి సిద్ధపడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అయ్యో వరద వస్తుంది, తుఫాన్ వస్తుంది, మునిగిపోతాయేమో, చచ్చిపోతామేమో, ఇది కాదు. మరి ప్రభు బిడ్డలంగా ప్రభు రాకడ సమీపంగా ఉందని మనందరం గుర్తించాలి. దేవుని బిడ్డలుగా మనం మరింత జాగ్రత్త పడాలి, ప్రభు రాజ్య వారసులం అవటానికి సిద్ధపడాలి. ఇది మొట్టమొదటిది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము అత్యధికంగా ఇలాంటివి వస్తాయని ప్రభు చెప్పాడు కనుక ఇవి సంభవిస్తున్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని గుర్తించి మనం మరింత జాగ్రత్త పడి ప్రభు యొక్క రాజ్యానికి వారసులు అవటానికి మనం ఆయనతో పాటు ఏలియేవారిగా సిద్ధపడటానికి మనం పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోకి, పరిపూర్ణత నుండి అధిక పరిపూర్ణతలోకి, ప్రభు ఇచ్చిన టాలెంట్లు, ట్రెజరు, టైము, ఆయన ఇచ్చిన తలాంతులు, ఆయన ఇచ్చిన మనకు ఏదైనా మన చేతికి ఇచ్చింది, ఆయన ఇచ్చినటువంటి టైము అన్నీ కూడా మనం ప్రభు కోసం వాడుకుని ఆయన రాజ్య వారసులు అవటానికి సిద్ధపడాలి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం కనుక మనం ఇది గుర్తుపెట్టు. అయితే ఇంకా లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వలన మనం ఇంకా ఏం చేయాలో తెలుసా అండి? ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధలలో ఉన్న వారిని మనం విమర్శించకూడదు. వాళ్ళు పాపం చేశారు అందుకే అట్లా వచ్చింది అట్లా అని కొంతమంది తీర్పు తీర్చేస్తారు. అలా కాదు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వలన బాధల్లో ఉన్న వారిని మనం విమర్శించకుండా మనం మరి
ఏంటంటే లూకాసు వార్త ఒక మాట ఉంటుంది 13 అధ్యాయం 3వ వచనంలో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశిస్తారు. అంటే ఏం చెప్పాలి, మనం సువార్త చెప్పాలి అని ప్రభువే కదా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వారు అన్న మాట ఏమన్నాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. అంటే అన్న ప్రభు మాటలను మనం జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం పరీక్షించుకొని బాధల్లో ఉన్న వారిని ఆదరించి క్రీస్తు ప్రేమను వారికి చూపించాలి. అప్పుడు వారు ప్రభు వైపు తిరుగుతారు. ఇదండి ఈ ప్రకృతి వైపరీత్యాలని చూస్తున్నటువంటి ఇప్పుడు మనము చేయవలసినది, ఇవి సంభవించినప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని గుర్తించి మనం మరింత జాగ్రత్త పడి ప్రభు రాజ్య వారసులు అవటానికి సిద్ధపడి ఇలాంటి వైపరీత్యాల వల్ల బాధల్లో ఉన్న వారిని విమర్శించకుండా మరి ప్రభు యొక్క సువార్తను, ప్రభు యొక్క మాటను జ్ఞాపకం చేసుకుని ఆ సువార్తను మనల్ని మనం పరీక్షించుకుని బాధల్లో ఉన్న వారిని ఆదరించి క్రీస్తు ప్రేమను వారికి చూపిస్తే అప్పుడు వాళ్ళు ప్రభు వైపు తిరుగుతారు. ఇది రెండో భాగం. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనకు తెలుసు భూలోకంలో సైంటిస్టులు చాలా మంది ఉన్నారు. ఈ సైంటిస్టులు భూమి ఉపరితలము కొన్ని పళ్ళెముల కలయికని, అంటే ఫుట్బాల్ ఉంటుంది చూసారుగా, తెలుసు కదా అందరి ఫుట్బాల్ ఎలా ఉంటది, ఒక్కొక్క ముక్క కుట్లు ఉంటాయి కదా, అలాగే ఈ సైంటిస్టులు భూమి ఉపరితలం కొన్ని పళ్ళెముల కలయిక, అంటే ఫుట్బాలు కొన్ని ముక్కలు బంతిగా కుట్టబడినటువంటి విధానంగా మాదిరిగా వాటి కదలిక వలన కలిగిన రాపిడిని బట్టి భూకంపాలు రావచ్చు అని అంటారు సైంటిస్టులు. మళ్ళీ అంటారు ఉష్ణోగ్రత తేడాలు, అయస్కాంత క్షేత్రము, తర్వాత ఇప్పుడు ఇది విద్యుత్ శక్తి ఉత్పత్తి వలన, వీటన్నిటి వల్ల కూడా భూమి బీటలు వస్తుంది. అందుకే భూకంపాలు రావటానికి నిర్దిష్ట కారణాలు ఎవ్వరికీ తెలియదండి. ఏ ప్రాంతంలో ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అయితే మానవుల అపరాధ భారం వలన, తిరుగుబాటు వలన భూకంపాలు కలుగునని పరిశుద్ధ గ్రంథం సంఖ్యాకాండం తీయండి, సంఖ్యాకాండం 16:31 నుండి 34 వరకు ఎవరైనా చదువుతారా? సంఖ్యాకాండం 16 అధ్యాయము 31 నుండి 34 వరకు తీయండి, చదవండి, అందరు వినండి. 31 నుంచి చదవమంటారండి. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహ సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులందరినూ ప్రాణంతోనే పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేశాను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. చూడండి అంతే చాలు. అదే అంటే అయితే ఇక్కడ మానవుల అపరాధ భారం వలన, తిరుగుబాటు వలన భూకంపాలు కలుగునని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. ఇక్కడ ఈ సైంటిస్టులు ఇలా అంటారు. అయితే కోరహు ఎవరు, దాతాను, అభిరాములు తిరుగుబాటు చేసినప్పుడు ఏమైంది, భూమి తన నోరు తెరిచిందంటే ఓపెన్ అయింది, కంపం వచ్చింది, వారి కుటుంబాలన్నీ కూడా అందులోకి వెళ్ళిపోయినాయి. భూమి మానవుని అపరాధ భారం వలన పాకవలే ఇటు అటు ఊగుపడుతూ ఊగుతుందని కూడా యెషయా ప్రవక్త కూడా చెప్తాడు. యెషయా గ్రంథం కూడా 24 ఒకసారి తీసెట్టి పెట్టండి, 24 అధ్యాయము 17 నుండి 21 వరకు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అంటే భూనివాసి నీ మీదకి భయం వస్తుంది, గుంటయు ఉరియు తటస్థిస్తుంది, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోచున్నది, భూమి కేవలం తునకలైపోచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, దాని అపరాధము దాని మీద భారంగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన చూడండి మాటలు విని పారిపోవాడు ఏమవుతాడండి, గుంట్లో పడతాడు. యెషయా గ్రంథం 24లో ఒకసారి మీరు కూడా చదవండి ఒకసారి, అందరు వింటారు. 24:17 నుండి 20. భూనివాసి నీ మీదకి భయం వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోచున్నది, భూమి కేవలం తణుకులైపోచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలం తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధం దాని మీద భారముగా ఉన్నందున అది పడి ఇకను లేవదు.
భయంకరమైన చూడండి. వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, అది. గుంటను ఉమ్, తప్పించుకుని వాడు ఊరిలో చిక్కును. అంతే, ఇంకోటి చూసారా? చదువు. చాలు చాలు చాలు. కనుక ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. కనుక భూకంపాలు ఎందుకు వస్తాయో, అగ్ని లావాలు ఎందుకు మండుతాయో, వరదలు ఎందుకు వస్తాయో, కరువులు ఎందుకు వస్తాయో మనం అర్థం చేసుకుని అవి వచ్చినప్పుడు మీరు నేను విశ్వాసులంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి. అంతేకాకుండా సృష్టికర్త ఆది సంభూతుడైనటువంటి మన నిజదేవుడు మన పాపముల కొరకు మరణించిన ప్రేమగల ప్రభువును పాపముల నుండి మనలను విడిపించుట కొరకు పునరుత్థానుడైన జీవము గల దేవుని జనులు, మరి అంటే అలాంటి పాపం లేచిన దేవుణ్ణి, మరి అంటే జీవము గల దేవుని జనులు, ఈ లోకంలో ఉన్న జనులు మర్చిపోయినప్పుడు ఆయన ఉగ్రతకు భూమి పంపిస్తుందని కూడా ప్రవక్త అయిన ఇర్మియా తెలియజేస్తాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10లో చదవండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. చూడండి ఎంత అంటే అసలు బైబిల్ గ్రంథం ఎంత సత్యమైందండి. ఎంత అసలు ఎట్లా ఏం పోలుస్తాం అసలు దీంతో మనం నిజంగా అండి. కనుక సృష్టికర్త ఆది సంభూతుడైన నిజదేవుని, మన పాపముల కొరకు మరణించినటువంటి ప్రేమ గల ప్రభువును, పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు పునరుత్థానుడైనటువంటి జీవము గల దేవుని జనులు మర్చిపోతేనంట ఆయన ఉగ్రతకు భూమి అంట కంపించి, మరి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ మాట చెప్పాడు. ఏమని? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుంది, జనములు ఆయన కోపమును సహింపలేవు. అందుకేనండి మరి యేసు ప్రభు వారు కూడా మనకి అది ఎక్కడంటే యెషయా గ్రంథం 65:2లో ఒక మాట అంటాడండి. ప్రేమ కలిగినటువంటి ప్రభువు ఏమిటంటే అది, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చేస్తున్నాను అంటాడు. మన ప్రభువుకి ఎంత ప్రేమ అండి. ఆయన మరి పాపం విస్తరిస్తే తట్టుకోలేడు, ఆ పాపాన్ని బట్టి భూమి మీద ప్రళయాలు వస్తాయి. అయినా కూడా మన ప్రభు ప్రేమ కలిగిన వాడు గనక ఏమంటున్నాడు? తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొని తీయండి. ఆ యెషయా గ్రంథం 65:2 చూడండి. యెషయా గ్రంథం 65:2. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడే నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాస్తున్నాను. ఇంకోటి రోమా 10:21 కూడా ఒకసారి చూడండి. రోమా 10:21. నన్ను వెతుకువానికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులై ఉన్న ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తినని చెప్పుచున్నాడు. చూడండి, అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. అక్కడ ఏమన్నాడు? తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు అంటే దేవుడికి ఎంత ప్రేమ చూడండి. అందుకే ప్రేమ కలిగిన యేసు ప్రభు మరి తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకుంటూ లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నేను చేతులు చాపుతున్నాను అంటే, సమస్త పాపభారం మోస్తున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. అవిధేయులే ఎదురాడు ప్రజలారా దినమంతా నా చేతులు మీ వైపు చాపుతున్నారండి అంటున్నాడు. కానీ మన దేవుడికి ఎంత ప్రేమ అండి. కనుక నిజం అంటే విశ్వాసకి అసలు ఈ లోకం ఎలా ఉండాలి ఒకసారి మనం చూసుకుంటే, ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చాలా సార్లు ఈ లోకం గురించి పరలోకం గురించి ప్రస్తావిస్తాడు కదా. మన పరలోకం గురించి మనం ధ్యానించుకున్నప్పుడు ఈ లోకం గురించి తెలుసుకుందాం. మొదటిగా ఈ లోకం అంటే ఏంటి?
సర్వ సృష్టి మనుషులు, జంతువులు, పక్షులు, ఈ సృష్టిని చూసి దేవుడు మంచిదని తాను చేసినప్పుడు ఆనందించాడు. కానీ ఎప్పుడైతే అది మానవుడైన ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి అవిధేయుడయ్యాడో అప్పుడే సాతాను ఈ లోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అందుకే ప్రభు సైతాన్ని ఈ లోకాధికారి అనిపించాడు. మానవుడు సాతానుకు దాసుడైపోయాడు. అయితే ప్రేమగల దేవుడు తన ప్రియ కుమారుని శిలువలో బలి చేయటం ద్వారా మానవులకు రక్షణ మార్గం సిద్ధపరిచాడు. ఈ లోకం యేసు ప్రభువును ద్వేషించింది, దూషించింది, హింసించింది, చంపింది. కనుక విశ్వాసి ఈ లోకంతో ఏ సంబంధం లేకుండా ఉండాలి. మీరు నేను మనం లోకంలో ఉండి ప్రత్యేకపరచబడాలి. మన ప్రభు ఈ లోకానికి వెలుగు. ఆయన వెలుగులో మనం కూడా జ్యోతుల వలె ప్రకాశించాలి. 1 యోహాను 5:19 మాట ఉంటది. మనము దేవుని సంబంధం, లోకమంతా దుష్టుని ఎందున్నది. కనుక వాడు ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలు, అట్రాక్షన్స్ మానవుని తన వైపు త్రిప్పుకోవటానికి, నరకానికి చేర్చుకోవటానికి మరి చాలా ఎరగా పెడతాడు. యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఏమేంటంటున్నాయి, టీవీలు, కంప్యూటర్లు, ఈ మొబైల్స్ ఇవన్నిటి ద్వారా దేవుని జ్ఞానంతో మానవునికి మరి అవన్నీ ఇవ్వబడ్డాయి. కానీ దుష్టుడు వీటి ద్వారా మానవుని పాపంలో దింపుతున్నాడు. అందుకే వాడు మరి మరి యేసు ప్రభు శోధించినప్పుడు ఈ లోకం అంతా నాకు అప్పగింపబడి ఉన్నది అని అంటాడు సాతానుడు మత్తయి సువార్తలో. నీవు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానని ప్రభునే అన్నాడు. మానవుడు ఏ పాటివాడు? మానవుడే సాతానికి అప్పగించేశాడు. ఫస్ట్ మానవుడే. వాడు దానిలో పాపం, శరీరాశ, నేత్రాశ, జీవపడము, వ్యభిచారం, త్రాగుడు, అబద్ధాలు, విగ్రహ పూజలు, దొంగతనాలు, గర్వము, హత్యలు, ద్వేషము, ఈ విధంగా అనేక పాపాలతో నింపేశాడు. దేవుని వాక్యం ఈ లోక విషయాల్లో మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ దినం మనం మరి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నటువంటి మనము, మన ప్రేమగల దేవుడు మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఇప్పించాడో, ఆయన చేసినప్పుడు సృష్టి ఎలా ఉందో మనకు తెలుసు. కనుక దాన్ని మరి ఈ పాపం విస్తరించడం వల్ల నోహ కాలంలో జల ప్రళయం, నెఫీసీల ద్వారా, మరి ఆయన లోతు కాలంలో పాపం విస్తరించడం వలన మరి అగ్ని, ఈ విధంగా భూకంపాలు, కరువులు, మోయాబ్ కాలం, నయోమి కాలంలో ఆ విధంగా వాళ్ళందరూ అక్రమంగా రాజు సరిగ్గా పరిపాలించకపోతే ఆ కాలంలో కరువులు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈ టైంలో అలా వస్తాయి కనుక విశ్వాసంగా మనం ఎలా ఉండాలి అంటే, మనము మన ప్రభు రాకడ సమీపంగా ఉందని మరి గుర్తు పెట్టుకుని మనమంతా జాగ్రత్త పడి ప్రభు రాజ్యవారసులు అవటానికి వెళ్దాము. ఇంకా ఈ ప్రకృతి గుర్తు పెట్టుకోవాల్సిన నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధల్లో ఉన్న వారిని మనం విమర్శ చేయకుండా మరి ప్రభువు చెప్పిన మాట గుర్తుపెట్టుకుని సువార్త ప్రకటించి బాధల్లో ఉన్న వారిని ఆదరించి క్రీస్తు ప్రేమను వారికి చూపించి వాళ్ళని అప్పుడు ప్రభు వైపు తిరుగుతారు వాళ్ళు. కనుక మనందరం యేసు ప్రభు మరి అలాంటి ప్రజల కోసం దినమంతా చేతులు చాచానన్నాడు. యేసు ప్రభు బిడ్డలుగా మనం కూడా ఈ లోకంలో ప్రభు నెరక్కుండా ఉన్న వాళ్ళ కొరకు, దేవుణ్ణి దూషించే వాళ్ళ కొరకు మనం కూడా దినమల్లా చేతులు ఎత్తి ప్రార్థిస్తూ, ప్రభువా నాకు అవకాశం ఇయ్యయ్యా, నేను వాళ్ళని ప్రభు మీ సువార్త చెప్పేటట్టు సహాయం చేయని మనం కూడా మొరపెట్టాలి. ఆయన దినమెల్లా చేతులు చాచినట్లు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ, ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం ఇంకా ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర గోజాడాలని నాకు అర్థమైంది. అందుకని ఈ మాటలు చెప్పడం జరిగింది. దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మహాపరిశుద్ధుడా, మరి గొప్ప దేవుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా యేసయ్యా, మీ బంగారు పాదాలకి ఎన్నో వందనాలు. ఈ ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నామయ్యా. దీని ద్వారా బైబిల్ గ్రంథంలో ఎంతో చక్కగా వివరించావయ్యా వాక్యంలో మాకు. కనుక మేమందరం మీరు ఇచ్చిన హెచ్చరికలను స్వీకరించి దేవా, మేము సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచేటట్లు మా జీవితాన్ని వాడుకోమని, మీరెలా దినమెల్లా ఎదురాడే ప్రజల కోసం చేతులు చాచారో మేము కూడా ఈ లోకంలో నశించి నరకానికి వెళ్ళే వారి కొరకు మరి ప్రార్థిస్తూ వాళ్ళకి మీ సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగటానికి మాకందరికీ సహాయపడమని
ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని మరింత పటిష్టమైన ఆత్మీయ జీవితం జీవించడానికి మాకందరికీ సహాయపడమని యేసు ప్రభునామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.